మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఇది కవి ఆలోచన దృక్పథం. నేను ఆడా ఉంటా ఏడా ఉంటా అంటూ ఇది ఒక రైటర్ భావోద్వేగం. ఇవే ఆలోచనలను వంట పట్టించుకున్న ప్రసిద్ధ యూనివర్సిటీలు ఇప్పుడు ఇండియా వైపు ఆశగా చూస్తున్నాయి. ట్రంప్ బాబాయ్ తీసుకుంటున్న విధ్వంస నిర్ణయాలతో ఆగమాగమవుతున్న యూనివర్సిటీలు ఆదాయం తగ్గకుండా, అస్తిత్వాన్ని కోల్పోకుండా, మనుగడకు దెబ్బ తగలకుండా, అదే సమయంలో ఇండియాకు మేలు చేస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చేలా మొత్తం కథంతా నడిపించాలని చూస్తున్నాయి. అందుకే ఇప్పుడు విశ్వవిఖ్యాత యూనివర్సిటీలు చలో ఇండియా అంటున్నాయి. ఇప్పటికైతే కొన్ని యూనివర్సిటీలు ఇండియాలో కేంద్రాలను ఓపెన్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటే, వచ్చే రోజుల్లో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మసాచ్యూసెట్స్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అక్కడా ఉంటా ఇక్కడా ఉంటామంటూ పాపులర్ మాస్ డైలాగును వల్లవేస్తున్నాయి. టాప్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఇండియాకు వచ్చి సొంతమయ్యాయో ఇప్పుడు అలాగే యూనివర్సిటీలు కూడా ఇండియాకు వచ్చి సత్తా చాటుతానంటున్నాయి. తద్వారా స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరుతాయంటోంది. ప్రొడక్ట్స్ వరకు ఓకే, మరి యూనివర్సిటీలు అలా క్లిక్ అవ్వడం సాధ్యమేనా? అంతర్జాతీయ పేరెన్నికగన్న యూనివర్సిటీలు ఇండియాలో దుకాణాలు తెరిస్తే ఏం జరుగుతుంది? యూనివర్సిటీలో చదవడం వల్ల మనోళ్లకు అవకాశాలు ఎలా ఉంటాయి? ఎవరికి దీనివల్ల లాభం, ఎవరికి నష్టం? విదేశీ యూనివర్సిటీల్లో చదివేందుకు లక్షలు కోట్లు ఖర్చు పెట్టే మనోళ్లు ఇకపై తక్కువ డబ్బుతో తేలిగ్గా అంతర్జాతీయ ఎక్స్పోజర్ సంపాదించగలుగుతారా? ఏమో, సంపాదిస్తారేమో, గుర్రం ఎగరవచ్చునేమో. లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం రూపంలో మనం విదేశాలకు పంపిస్తున్న మొత్తం ఇండియాలోనే ఉండబోతోందా? ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు ఇండియాకు వస్తే మనోళ్లకు ఇక తిరుగులేనట్టేనా? భారతదేశ ఉన్నత విద్యారంగం సునామీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా తెలివైన యువ భారతీయ బాలురు, బాలికలు లండన్, బోస్టన్ లేదా సిడ్నీలకు తమ బ్యాగులను సర్దుకొని వెళ్లి అక్కడ తల్లిదండ్రుల ఆశయాల కోసమో లేదంటే భయంతోనో, భవిష్యత్పై బెంగతోనో విద్యను అభ్యసిస్తారు. రూపాయి మారకపు విలువ భారతీయ విద్యార్థుల ఆశలను చిదిమేస్తోంది. ఓవైపు స్కాలర్షిప్ వస్తుందా రాదా అన్న ఆందోళనతో ఆదుర్దా పడేవారు కొందరు ఇకపై ఇదంతా మారొచ్చు. లక్షలాది మంది విద్యార్థులు యూరప్ దేశాలకు ఎగరటానికి బదులుగా విశ్వవిద్యాలయాలు తూర్పునకు ఎగురుతున్నాయి. డాలర్లతో డిగ్రీలు అందుకునే భారతీయులు ఇన్నాళ్లు హ్యాపీగా, ఉల్లాసంగా విదేశీ డిగ్రీలతో అటు కెరియర్, ఇటు ఎంజాయ్మెంట్ రెండు విధాలుగా బెనిఫిట్ పొందుతూ వచ్చారు. భారతదేశానికి విదేశీ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు క్యూ కడుతున్నాయి. కొన్ని నెలల క్రితం భారత ప్రభుత్వం దేశంలో 15 విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనివల్ల మనోళ్లకు ఒరిగేదేంటి? ప్రధాని నరేంద్ర మోడీ జూలైలో ఇండియా యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడానికి లండన్ కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా 6 యూకే విశ్వవిద్యాలయాలు భారతదేశంలో దుకాణాలు తెరవబోతున్నాయన్న సందేశం ఇచ్చారు. సౌత్ ఆంప్టన్ విశ్వవిద్యాలయం ఇప్పటికే గురుగాంలో ఒక బ్రాంచ్ తెరవగా, లివర్పూల్ బెంగళూరులో అడుగు పెడుతోంది, యార్క్ ముంబైలో అడుగు పెడుతోంది. అంతేకాదు ఆస్ట్రేలియాలోని డీకిన్, వోలోన్గాంగ్, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా భౌతికంగా భారత చిరునామా కలిగిన మొదటి అమెరికా విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించబోతోంది. ఇలినాయిస్ టెక్ ముంబై 2026 నుండి విద్యార్థులకు వెల్కమ్ పలకనుంది. ఇటలీకి చెందిన ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూటో యూరోపియా డి డిజైన్ కూడా దాని మిలనీస్ నైపుణ్యాన్ని భారత గడ్డ మీదకు తీసుకొస్తోంది. ఇండియన్స్ ను రారమ్మంటోంది. ఈ మార్పునకు ప్రధాన కారణం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇక్కడే కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది దశాబ్దాలుగా భారతీయ విద్యను అత్యంత సాహసోపేతంగా తీర్చిదిద్దనుంది. ఇది ఒక సాధారణ వాదనను తెరపైకి తెస్తుంది. భారతీయ విద్యార్థులు పెద్ద ఎత్తున విదేశాలకు వెళ్తుంటే వారి ఇంటి వద్దకే నాణ్యమైన విద్యను ఎందుకు తీసుకురాకూడదన్నది కీలకాంశంగా ప్రొజెక్ట్ చేస్తోంది. దాదాపు 13 లక్షల మంది భారతీయులు ప్రస్తుతం విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఇలా చదవడం ద్వారా ఏటా బిలియన్ల డాలర్లను ఆయా దేశాలకు భారతీయ విద్యార్థులు డంప్ చేయాల్సి వస్తోంది. ఈ డబ్బంతా వృధా చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ అక్కడ చదవడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్న ఆశ కూడా చాలా మందిలో ఉంటుంది. ఇది భారతదేశానికి పెద్ద సమస్యగా, మేధో ఇష్యూగా మారుతోంది. ఇలా ఇండియా కేవలం విదేశీ మార్గద్రవ్యాన్ని మాత్రమే కాదు, భారతదేశ ప్రతిభను కూడా ఎగుమతి చేయడాన్ని ఆపేసి బదులుగా ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలను దాని సొంత నిబంధనల ప్రకారం ఆహ్వానించాలనేది నూతన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విధానం. అది సాధ్యం
చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2022-2023లో కొత్త నిబంధనలను జారీ చేసింది. మొదటిసారిగా విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు భారతదేశంలో దుకాణం ఏర్పాటు చేయడానికి స్పష్టమైన అనుమతి లభించింది. ఇలా యూనివర్సిటీలు ప్రారంభించిన వారు వాటిలో తమ సొంత పాఠ్యాంశాలను నిర్ణయించుకోవచ్చు, తమ సొంత ఫీజులను నిర్ణయించుకోవచ్చు, అధ్యాపకులను నియమించుకోవచ్చు. సో ఇప్పుడు విదేశీ యూనివర్సిటీలకు భారతీయ గేట్లు ఓపెన్ అయి ఉన్నాయి. మార్కెట్ ఖుల్లా అంటోంది కేంద్ర ప్రభుత్వం. దీని తీరుతెన్నులు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఆటలో విన్నర్ గా భారతీయులు నిలవాలంటే అసలు కథ ఇంకా చాలానే ఉంది. ఈ అడుగులు ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గ్రూప్ మద్దతుతో సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం భారతదేశంలో పూర్తిస్థాయి క్యాంపస్ ను ప్రారంభించిన మొదటి బ్రిటిష్ విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించింది. గురుగాంలో విద్యార్థులు ఇప్పుడు యూకే ఖర్చులో సగం కంటే తక్కువ ధరకే సౌతాంప్టన్ డిగ్రీని పొందొచ్చు. మొదటి బ్యాచ్ ఇప్పటికే భారతదేశం అంతటా మాత్రమే కాకుండా నేపాల్, మయన్మార్, యుఏఈ నుండి కూడా దరఖాస్తుదారులను ఆకర్షించింది. ఆ లిస్ట్ లో నెక్స్ట్ లివర్పూల్ ఉంది. 2026లో బెంగళూరు క్యాంపస్ ను ప్రారంభించనుంది. ఇది నీటిలో ఒక బొటనవేలు ముంచడం మాత్రమే కాదు, ఇది వ్యాపారం, కంప్యూటర్ సైన్స్, బయోమెడికల్ సైన్సెస్, గేమ్ డిజైన్ లో కూడా ప్రోగ్రామ్స్ ను అందిస్తోంది. భారతదేశంలో ఇటువంటి కోర్సును ప్రారంభించిన మొదటి యూకే విశ్వవిద్యాలయంగా నిలిచింది. బెంగళూరు ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో, గూగుల్, మైక్రోసాఫ్ట్ తో సందడి చేస్తుండటంతో నగరం పరిశోధన భాగస్వామ్యాలు, ప్రతిభా పైప్ లైన్లకు కేంద్రంగా మారచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన డికిన్, వోలాన్గాంగ్ సాంకేతికంగా వేరే పథకం కింద మొదటగా రాబోతున్నాయి. గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో క్యాంపస్లను ప్రారంభించాయి. ఇప్పుడు వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయం, విక్టోరియా విశ్వవిద్యాలయం కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. వీటి విస్తరణ చాలా విస్తృతంగా ఉంటుంది. ఇది మొదలు పెడితే ఎక్కడికి వెళ్తుందో కూడా ఊహించలేం. ఒక బ్రాంచ్, 2 బ్రాంచ్లు కాదు, అది మల్టిపుల్ గా మారచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, బిజినెస్ డిగ్రీలు, డిజైన్, హాస్పిటాలిటీ ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో భారత విద్యార్థులకు అందించేందుకు యూనివర్సిటీలు సిద్ధమవుతున్నాయి. భారతదేశానికి ఇది ప్రపంచ విద్యా గమ్యస్థానంగా ఆవిర్భవించడానికి దీన్నొక ఆరంభంగా చూడాల్సి ఉంటుంది. భారతదేశం ఎంపిక స్పష్టంగా ఆకర్షణీయంగా ఉంది. భారతదేశంలో ప్రపంచంలోని అతిపెద్ద యువ జనాభా ఉంది. అవకాశాలు, వరల్డ్ ఎక్స్పోజర్ కోసం మనోళ్లు ఆబగా ఎదురు చూస్తున్నారు. ఇలా మనోళ్లు ఇండియాలోనే విదేశీ విద్యను అవే యూనివర్సిటీల నుంచి పొందితే అది దేశానికి కూడా ఎంతో మేలు కలిగిస్తుంది. ట్యూషన్, రోజువారీ ఖర్చులు, లండన్ లేదా న్యూయార్క్ లో విద్యార్థులు చెల్లించే మొత్తాలను పరిశీలిస్తే ఇక్కడ చేసేవి ఏం చాలా తక్కువ అని చెప్పాల్సి ఉంటుంది. విదేశీ విశ్వవిద్యాలయాలకు ఇప్పుడు మనోళ్ల నెంబర్ అబ్బురపరుస్తున్నాయి. అక్కడ వందల సంఖ్యలో విద్యార్థులు చేరటమే కష్టం. అలాంటిది ఇండియాలో జనాభా ఎక్కువగా ఉన్న చోట వారికి అది కాసుల పంట పండించడం ఖాయంగా అనిపిస్తోంది. భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ మార్కెట్లో ఒక చిన్న భాగం కూడా 10,000 మంది విద్యార్థులను, స్థిరమైన ఆదాయాలను అందిస్తోంది. భారతదేశానికి కూడా ప్రయోజనం స్పష్టంగా ఉంది. కుటుంబ పొదుపులను హరించకుండా లేదా శాశ్వతంగా దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎక్కువ మంది విద్యార్థులు అంతర్జాతీయ ప్రామాణిక విద్యను పొందొచ్చు. ఇక్కడే సాఫ్ట్ పవర్ కూడా చొరబడుతుంది. బెంగళూరులోని లివర్పూల్ లేదా గురుగ్రామ్లోని సౌతాంప్టన్ కేవలం డిగ్రీ ఫ్యాక్టరీ కాదు, భారతదేశం పెట్టుబడి పెట్టడానికి విలువైన ప్రదేశంగా ఉందని, దాని నుండి సంపాదించడమే కాకుండా దాని ప్రభావాన్ని పెంచుకోవడానికి ఇది ఒక చిహ్నంగా చూడాలి. బ్రిటన్, ఆస్ట్రేలియాకు ఇది భూమిపై అతిపెద్ద విద్యా మార్కెట్లలో ఒకదానిలోకి ప్రవేశించడానికి సువర్ణ అవకాశం. ఇది ఒక చారిత్రక మలుపు అయినప్పటికీ 2 శతాబ్దాల క్రితం అది ఎలా ఉందో ఆలోచించకుండా ఉండటం కష్టం. దాదాపు 200 సంవత్సరాల క్రితం లార్డ్ మెకాలే మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ రాసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఇక్కడ బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ విధించాలని ఒప్పించాడు. సంస్కృతం, పర్షియన్, అరబిక్లను పక్కన పెట్టేయాల్సి వచ్చింది. పాశ్చాత్య పాఠ్యాంశాలు మన విద్యా వ్యవస్థలో సాధారణమయ్యాయి. మన హృదయాలకు నచ్చినట్టుగా వలస పాలనను స్థిరపరచడానికి రూపొందించిన వ్యవస్థ చివరికి దానిని విచ్ఛిన్నం చేసిన న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, నాయకులను సృష్టించింది. నేటికి అది అలాగే కొనసాగుతోంది. స్క్రిప్ట్ తారుమారయ్యేలా కనిపిస్తోంది. బ్రిటన్, యూరప్ దేశాలు తమ సంస్థలను ఇండియాపై రుద్దడం లేదు. భారతదేశ నియమాల ప్రకారం భారత గడ్డపై విద్యార్థుల కోసం పోటీ పడటానికి వారిని ఆహ్వానిస్తున్నాయి. ఈసారి భారతీయులను గెలిపించడం కోసం తమ పద్ధతులను రీషేప్ చేస్తున్నాయి. ఈ మొత్తం పరిణామాలను చూసి అందరూ చప్పట్లు కొట్టడం లేదు. సనాతనవాదులు, జాతీయవాదులు సౌతాంప్టన్, గురుగాంను ఢిల్లీ విశ్వవిద్యాలయం కంటే ప్రతిష్టాత్మకంగా చూడొచ్చని, స్థానిక బ్రాండ్ల కంటే విదేశీ బ్రాండ్లకు ప్రాధాన్యత ఇచ్చే కొత్త పోకడను తీసుకొస్తుందని హెచ్చరిస్తున్నారు. మరికొందరు ఉన్నత విదేశీ క్యాంపస్లు ప్రధానంగా సంపన్న విద్యార్థులను ఆకర్షిస్తాయని,
నిధుల కొరత ఉన్న యూనివర్సిటీలు ఎక్కువ మందిని వదిలివేస్తారని ఆందోళన చెందుతున్నారు. ప్రామాణికత ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సౌతాంప్టన్ ఇండియా నిజంగా సౌతాంప్టన్ అవుతుందా, లేదా పూర్తి పరిశోధన పర్యావరణ వ్యవస్థ, ప్రపంచ నెట్వర్కులు లేకుండా పలుచన చేసిన కాపీ అవుతుందా అన్నది తేలాలి. ఈ ఆందోళనలు పాత యుద్ధాలను ప్రతిబింబిస్తాయి. 2010 నాటి విదేశీ విద్యా సంస్థల బిల్లు కూడా ఇలాంటి విమర్శలతో కుప్పకూలింది. నేటికి ఫీజులు, అధ్యాపకులపై స్వయం ప్రతిపత్తితో విదేశీ విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యను మరొక వస్తువుగా మార్చవచ్చని కొందరు వాదిస్తున్నారు. ప్రమాదం వాస్తవమే. ప్రపంచ క్యాంపస్లు అసమానతను మరింత పెంచకూడదు, లేదా భారతదేశం సొంత సంస్థలను ఖాళీ చేయకుండా వ్యవస్థ మసలుకోవాలి. ప్రపంచ పోకడగా ఈ మార్పును మనం రిసీవ్ చేసుకోవాలి. ఇది కేవలం ఇండియాకు వస్తున్న పోకడ ఎంత మాత్రం కాదు. ఇండియా ఒక్కటే విదేశీ యూనివర్సిటీలకు స్వాగతం పలకడం లేదు. మిగతా దేశాల్లో కూడా ఇది మొదలైంది. విశ్వవిద్యాలయాలు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. జార్జ్ టౌన్, కార్నెగీ మిల్లన్, న్యూయార్క్ యూనివర్సిటీ ఖతార్లో పనిచేస్తున్నాయి. యూకే, మలేషియా, చైనా, సింగపూర్లకు విస్తరించాయి. ఆస్ట్రేలియా ఆగ్నేయాసియా అంతటా క్యాంపస్లను నిర్మించింది. విద్య ఇప్పుడు వస్తువులు, సేవల మాదిరిగా బిజినెస్ డీల్ అవుతోంది. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO సేవలలో వాణిజ్యంపై సాధారణ ఒప్పందం ప్రకారం దీనిని గుర్తించారు. భారతదేశం కొన్ని విధాలుగా దీనిని అందుకుంటోంది. భారతదేశం ఎగుమతులు కూడా, ముఖ్యంగా భారతదేశం విశ్వవిద్యాలయాలను దిగుమతి చేసుకోవడమే కాదు, వాటిని ఎగుమతి చేయడం కూడా ప్రారంభించింది. ఐఐటి ఢిల్లీ గత సంవత్సరం అబుదాబిలో తన మొదటి ఆఫ్షోర్ క్యాంపస్ను ప్రారంభించింది. ఐఐటి మద్రాస్ 2023లో జాంజీబార్లో క్యాంపస్ను ఏర్పాటు చేసింది. ఇవి చిన్న దశలు, కానీ అవి సంకల్ప బలాన్ని, ఆశయాన్ని సూచిస్తాయి. భారతదేశం యూరప్ దేశాల నైపుణ్యాన్ని వినియోగించుకోవడమే కాకుండా ఆఫ్రికా, పశ్చిమాసియాలో తన విద్యా ప్రభావాన్ని ప్రదర్శించాలని తహతహలాడుతున్నాయి. కొత్త విధానం వల్ల మన విద్యార్థులకు ప్రమాదం ఏంటి? విద్యార్థులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగితంపై ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయి. తక్కువ ట్యూషన్ బాగానే ఉంది, కానీ మనోళ్లు చిల్ కావడానికి ఫారెన్ లైఫ్ స్టైల్ ఇక్కడ లభించదు. స్వదేశంలో ప్రపంచ ప్రామాణిక విద్యను పొందొచ్చు, కానీ అది సౌతాంప్టన్ ఇండియా డిగ్రీని సౌతాంప్టన్ యూకే డిగ్రీకి సమానంగా చూస్తారా? విదేశీ క్యాంపస్లు దేశీయ విశ్వవిద్యాలయాలను ఖాళీ చేస్తూ ఉత్తమ భారతీయ అధ్యాపకులను వేటాడతాయా, లేదా పోటీ ప్రతి ఒక్కరిని వారి ఆటను పెంచుకోవడానికి నెట్టేస్తుందా? చివరికి ప్రమాదం, అవకాశం ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. ప్రమాదం ఏంటంటే విదేశీ క్యాంపస్లు పాత చింతకాయ పచ్చడిలా ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ప్రకారం విద్యార్థులను తీర్చిదిద్దగలవు. ప్రపంచ ప్రమాణాల పేరుతో మనస్సులను తిరిగి వలసపోకడలను తీసుకురావచ్చు. అయితే అది చరిత్ర, ఇది వర్తమానం. ఇప్పుడు భారతీయులు గతంలో లేరు. ప్రపంచాన్ని శాసించేలా టెక్నాలజీ సృష్టికర్తలుగా ఆవిర్భవించారు. ఇది కొత్త పునరుజ్జీవనానికి దారితీయొచ్చు. భారతీయ విశ్వవిద్యాలయాలను అప్గ్రేడ్ చేయడానికి కారణం కావచ్చు. పరిశోధన సహకారాన్ని సృష్టించవచ్చు. దక్షిణాసియా, గ్లోబల్ సౌత్లకు భారతదేశాన్ని విద్యా కేంద్రంగా మార్చేయొచ్చు. కాబట్టి భారతదేశ విద్య పూర్తి స్థాయికి చేరుకుంటుందా అంటే అవుననే చెప్పాలి. బ్రిటిష్, పాశ్చాత్య దేశాల సంస్థలు తిరిగి భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి. కానీ ఇది 1835 కాదు. పశ్చిమ దేశాలు ఇకపై మనం అలా ఉండాలి, ఇలా ఉండాలని హుకుం జారీ చేయలేవు. మన పద్ధతులను నిర్దేశించలేవు. అవి ఇండియాతో బార్గెన్ చేస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం దేనికి లొంగదు. ఇది ఆత్మవిశ్వాసం. తేడా ఏంటంటే శక్తి. ఈసారి దేశం కొత్త కల కంటోంది. ఈ స్వప్నం ఖచ్చితంగా భారతదేశాన్ని సూపర్ పవర్గా తీర్చిదిద్దుతోంది. మోడీ సర్కార్ వ్యూహాత్మకత ఇప్పుడు అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసేలా ఉండాలి. టారిఫ్ వార్తో ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధానికి ఇప్పుడు మేధస్సు కీలకంగా మారనుంది.